ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున 17. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటాను. ఈరోజు ముచ్చట్లు వచ్చేసి ఈరోజు ఎలా గడిచింది ఏంటి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీదైతే షేర్ చేసుకుందాం అనేది వచ్చేసాను. ఈరోజు అయితే 6కి అయితే లేచామన్నమాట. తర్వాత ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి నేను ఆలు ఎగ్ కర్రీ అయితే చేశాను. ఆలు ఎగ్ కర్రీ అదేంటి అనుకుంటున్నారా? ఎగ్స్ అయితే బాయిల్ చేశాను, ఆలు కర్రీ అయితే చేశాను. ఆలు కర్రీలో బాయిల్ చేసిన ఎగ్స్ అయితే వేసాను అనమాట. ఆ కర్రీ అయితే చేశాను. మార్నింగ్ నా అడావుడిగా ఉంటుంది కదా, షూట్ చేయడానికి కుదరట్లేదు. ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి లైవ్ పెడుతున్నాను, పిల్లలతో ట్యూషను, తర్వాత కుదిరితే వీడియో తీస్తున్నాను, హాలిడేస్ వస్తే తీస్తున్నాను, లేదంటే షార్ట్సే పెడుతున్నాను. కానీ ఇలా కాదు, మన వాళ్ళ కోసం ఏదైనా కొత్తగా ఆలోచించాలి. ఖచ్చితంగా నేను వాళ్ళకి కనిపించాలి, వాళ్ళతో మాట్లాడాలి కంపల్సరీగా. వాళ్ళతో నా రొటీన్ వర్క్ అయితే డైలీ షేర్ చేసుకోవాలి. ఎలా 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 అనుకుంటే నాకు ఈ థాట్ అయితే వచ్చిందనమాట. ఇంకా డైలీ రాగానే నేను ఫ్రెష్ అప్ అయి కాసేపు అలా కూర్చొని ఒక 5 to 6 minutes అయితే మీతో ఈరోజు ఎలా జరిగింది ఏంటనేది మొత్తం మాట్లాడితే కొంచెం నాకైతే కొంచెం తృప్తిగా ఉంటుంది అనేసి అయితే ఇంక ఇలా డిసైడ్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇంకా మార్చిలో మనకి హాఫ్ డే స్కూల్స్ వస్తాయి కదా, హాఫ్ డే స్కూల్స్ వస్తే మాత్రం ఫుల్గా అయితే లైవ్ పెడతాను. మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. మన ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవ్వాలి. మానిటైజేషన్కి చాలా దగ్గరలో అయితే ఉంది, కానీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా సాధించగలను నమ్మకంతోనే నేను ఈ ముందడుగు వేశాను. ఈ ఛానల్ ఇంతవరకు రన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎన్ని మాటలు వచ్చినా సరే నేను ముందుకు అడుగు వేస్తూనే ఉన్నాను. నన్ను మీరు నడిపిస్తూనే ఉన్నారు. నన్ను ఎక్కడ డిసప్పాయింట్ చేయట్లేదు. ప్రతి విషయంలో నన్ను తోడుగా ఉంటున్నారు. అటు ఇన్స్టా కావచ్చు, ఇటు యూట్యూబ్ కావచ్చు, తోడుగా ఉంటున్నారు అనమాట. ఓకేనా? నన్ను ఇలానే ముందుకు నడిపించండి. డైలీ మీతో ఖచ్చితంగా ఇలా ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడటానికైతే నేను ట్రై చేస్తాను. కంపల్సరీ ఇది ఒక వీడియో అయితే కంపల్సరీగా డైలీ ఈ వీడియో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ వీడియో పెట్టవాకంటే ఖచ్చితంగా పెడతాను అనమాట. షార్ట్స్ పెడతాను, లైవ్ పెడతాను డైలీ పొద్దాకి. ఇక నేను స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ప్రతి నిమిషం కూడా నా యూట్యూబ్ కోసమే, నా యూట్యూబ్ జర్నీ కోసం, నా యూట్యూబ్ కోసమే నేను కష్టపడతానని మాటిస్తున్నాను. కంపల్సరీ కష్టపడతాను, నేను సక్సెస్ అవుతాను. సక్సెస్ అయ్యి సమాజంలో సక్సెస్ అయ్యి నిలబడతా. తప్పకుండా నన్ను మీరు నడిపిస్తారన్న నమ్మకం నాకు ఉంది. తప్పకుండా సపోర్ట్ చేయండి నాకు. ఓకే, ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు ఎగ్ చెప్పాను కదా, కాంబినేషన్ చెప్పాను కదా. ఇంకా మార్నింగ్ వచ్చేసి దోశలు అయితే వేసాను. నిన్న నానబెట్టి రుబ్బి టైం సరిపోక ఆ దోశలు అయితే వేయలేదని చెప్పాను కదా, ఆ దోశలు అయితే వేసాను అనమాట. క్రిస్పీగా బాగున్నాయి అనమాట. నాకు ఇంతకుముందు దోశలు వేయడం అనేది రాదు ఫ్రెండ్స్. ఒక షార్ట్లో కూడా చెప్పినట్టున్నా గుర్తుంది. ఇట్లా జనరల్గా మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే, పూజ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, మాట్లాడుతూ ఉంటే తను నాకు చెప్పింది అనమాట, నాకు దోశలు వేయడం రాదే అని నార్మల్గా చెప్పాను అనమాట. చెప్తే ఒక టిప్ చెప్తాను, అది ఫాలో అవ్వు, నీకు పర్ఫెక్ట్గా దోశలు వస్తాయని చెప్పింది. తను చెప్పిన టిప్ ప్రకారం నేను దోశలు వేస్తున్నాను, అలానే వేస్తున్నాను. నాకు పర్ఫెక్ట్గా దోశలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ పూజ, థ్యాంక్ యూ సో మచ్. నా కష్టంలోనే కాదు, నా సుఖంలోనే కాదు, నా సంతోషంలోనే కాదు, నా పనిలో కూడా నాకు తోడుగా ఉంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా దోశలు అయితే వేసాను, కానీ చట్నీ అయితే చేయలేదు అనమాట. పిల్లలైతే మేము షుగర్ వేసుకొని తింటాం, పంచదారతో తింటాం, బాగుంటుంది మమ్మీ అన్నారు. ఇక అందుకనేసి నేను చట్నీ చేయలేదు. నేనైతే రైసే తిన్నాను. ఆలు కర్రీ వేసుకొని రైస్ తినేసాను. ఇక మా సార్ అయితే ఇడ్లీ తిన్నారనమాట. బయట ఇడ్లీ తింటా అన్నారు, బయట ఇడ్లీ తింటారు. ఇక స్కూల్కి వెళ్ళాము. స్కూల్లో వర్క్ ఇలా రన్ అయ్యింది ఇప్పటి వరకు 4:30 వరకు. తర్వాత ఇంటికైతే వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇలా కూర్చుని కొంచెం ఫోన్ అటు ఇటు, ఇక కుదురుకొనలేము కదా, ఫోన్ చేతికొస్తే అవి చూస్తాం కదా. కాసేపు ఒక 5 minutes చూసి ఇంకా నా ఫ్యామిలీతో కాసేపు మాట్లాడుకోవాలి, నా యూట్యూబ్ ఫ్యామిలీతో అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా పాప వచ్చేసి ఇక్కడ ఆడుకుంటుంది బొమ్మలతో. నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట. పని అయితే ఇంకేం చేయొచ్చు, ఎక్కడే ఉన్నాయన్నమాట. ఎక్కడే ఉన్నాయి. ఎక్కడైతే బట్టలు అయితే ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి, ఇవైతే మడత పెట్టాలి. నేను అసలు ఏ పని చేయలేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నా ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పనికైతే ఇస్తాను అనమాట. ఇంట్లో చూసిన అట్లనే ఉంటాయి, గిన్నెలు అవన్నీ అట్లా ఉన్నాయి. తర్వాత ఇంకా లైవ్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ చేస్తాను. లైవ్ పెట్టిన తర్వాత ఇది నా పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఒక్కరోజు ఇంకా రేపైతే సాటర్డే అనమాట. రేపు ఒక్కరోజు వెళ్తే రేపు ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ సండే కాబట్టి.
అందుకని ఇంక ఇప్పుడైతే ఇంక నైట్ ఏం కర్రీ వండాలి ఇంకా ఆలోచించాలి. ప్రస్తుతానికి ఇంట్లో అయితే వంకాయ ఉంది, దోసకాయ ఉంది, పప్పు ఉంది, పప్పు లేదు, మామిడికాయలు ఉన్నాయి అన్నమాట. మామిడికాయ పప్పు వండాలా, మామిడికాయ చట్నీ వండాలా, వంకాయ వండాలి ఇంకా డిసైడ్ చేయలేదు. మా సార్ వస్తారు కదా, మా సార్ వచ్చిన తర్వాత ఇంకా చెప్తారనమాట. ఇంక అప్పుడైతే వంట అయితే రెడీ చేస్తాను. ఈలోపు అయితే నేను లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అందరు లైవ్లోకి అయితే రండి, ఓకేనా. ప్రతిరోజు 5 to 6 లైవ్ పెడతాను. లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి జ్యోతిష్ఠర్కి. తప్పకుండా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట్లు ఓకే ఇంతే. బాయ్ బాయ్.